అర్రెరే! ఇదేంది లొకేషన్స్ అన్నీ చేంజ్ అవుతున్నాయి. ఇలానే జీపీఎస్ స్పూఫింగ్ అని చెప్పి ఏఐఎస్ జామింగ్ అంటే షిప్ యొక్క లొకేషన్‌కి ఫాల్స్ సిగ్నల్స్ రావడం అనమాట. అంటే షిప్ ఒక ప్లేస్‌లో ఉన్నా గానీ అది వేరే ప్లేస్‌లో ఉన్నట్టు, లేదంటే వేరే టైంలో ఉన్న పొజిషన్‌ని ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ మధ్య ఈ గల్ఫ్ ఆఫ్ ఒమన్‌లో మెయిన్‌గా ఇరాన్‌కి సంబంధించిన బందర్ అబ్బాస్ అనే పోర్ట్ దగ్గర ఇట్లాంటి ఎక్కువ ఇన్సిడెంట్లు జరుగుతున్నాయి. రీసెంట్‌గా దీనివల్లనే ఒక యాక్సిడెంట్ జరిగిందని ఒక అనుమానము ఫ్రంట్ లైన్‌కి సంబంధించిన ఒక షిప్ వీఎల్‌సీసీ ఫ్రంట్ ఈగిల్ అన్న షిప్ ఫుజైరా కోర్ ఫక్కాన్‌కి అరౌండ్ 20 నాటికల్ మైల్స్ దూరంలో ఉన్నప్పుడు అప్పుడే యాంకరేజ్ నుంచి బయలుదేరుతున్న అడెలిన్ అనే షిప్‌ని ఢీకొనింది. సో దాంట్లో అడెలిన్‌లో అరౌండ్ 24 క్రూ మెంబర్స్ ఉన్నారు. ఫైర్ యాక్సిడెంట్ అయింది. ఐ మీన్ దాని బంకర్ ట్యాంక్స్ గుద్దుకునేసరికి ఫైర్ వచ్చేసింది. వాళ్ళని రెస్క్యూ యూఏఈకి సంబంధించిన కోస్ట్ గార్డ్ వాళ్ళు 24 క్రూ మెంబర్స్ని రెస్క్యూ చేశారు. ఇంకో వీఎల్సీసీ ట్యాంకర్లో ఉన్నారు, వాళ్ళు సేఫ్గానే ఉన్నారు. సో మీరు అనుకోవచ్చు షిప్పింగ్లో ఈ మధ్య ఈ ఇరాన్ ఇజ్రాయెల్ కాన్ఫ్లిక్ట్ వల్ల ఇటువంటి ఎక్కువ జరుగుతున్నాయి అనమాట. ఎలక్ట్రానిక్ ఇంటర్ఫియరెన్స్ ఎక్కువ జరిగి షిప్ యొక్క యాక్చువల్ లొకేషన్స్ తారుమారు అవుతున్నాయి అనమాట. దీనివల్ల యాక్సిడెంట్స్ అయ్యే ఛాన్స్ ఉంది. షిప్లో ఎంత మనము కంటితో చూసే దానికన్నా ఎక్కువ ఎలక్ట్రానిక్ మీద డిపెండ్ అవుతుంది అనమాట షిప్. సో ఇట్లాంటి నావిగేషనల్ ఎర్రర్స్ వల్ల ఇట్లాంటి పెద్ద యాక్సిడెంట్లు జరిగే ఛాన్స్ ఉంది. లక్ బాగుంది కాబట్టి అది కోస్ట్కి దగ్గరలో ఈ యాక్సిడెంట్ జరిగింది కాబట్టి కోస్ట్ గార్డ్ వాళ్ళు వచ్చి ప్రాణాలు కాపాడారు. లేదంటే అది పెద్ద యాక్సిడెంట్ అయ్యి ఎక్కువ ప్రాణ నష్టం జరిగే ఛాన్స్ కూడా ఉంటుంది.